ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రెడ్డయ్య తెలిపారు. లకిరెడ్డిపల్లె నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు, లక్ష్మీప్రసాద్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రజలు అటవీ శాఖ డైరెక్టర్ కు ఘన స్వాగతం పలికారు. ఈరోజు ఇంటింటి ప్రోగ్రాము ఘనంగా డోర్ టు డోర్ ప్రోగ్రాం ఘనంగా జరుగుతున్నది. ఈరోజు మా మైనార్టీ సోదరులు, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇల్లు తిరుగుతూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చూసుకుంటా పోతున్నాము. ఈరోజు 15వ రోజు, ఈరోజు వచ్చేసి 15వ రోజు ఒక పండగలాగా జరుగుతుంది మొత్తం డోర్ టు డోర్ ప్రోగ్రాము. మొత్తం నేను వచ్చి ఇప్పుడు 15 బూతులు 16 బూతులు తిరిగిన రాయిచూటి ఇక్కడల్లాను. ఎక్కడ చూసినా స్పందన, ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి చోట కూడా ఘనంగా జరుగుతూ ఉంది ప్రోగ్రామ్ వచ్చి డోర్ టు డోర్ ప్రోగ్రాము. అలాగే మన లక్కెడ్డపల్లిలో కూడా కొంచెము ఈ ఎన్హెచ్ది వచ్చేసి వాటర్ ప్రాబ్లం కొంచెం ఉన్నింది. అది కూడా మా మంత్రి గారి దయ వల్ల ఎక్కడెక్కడ సమస్య లేకుండా, వాటర్ సమస్య లేకుండా ఈరోజు ఎన్హెచ్ వర్కులు జరుగుతా ఉన్నా కానీ వాటర్ సమస్య లేకుండా ట్యాంకులు బట్టి కూడా తోలిపిస్తూ ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకుంటా పోతున్నారు. ఈరోజు మా మంత్రి గారి దయ వల్ల ఏది కూడా ఇబ్బంది లేకుండా, ఏది కూడా చిన్న విషయాలు వచ్చినా కానీ దాన్ని సరిచేసుకుంటూ ప్రోగ్రామ్ వచ్చి ఏదన్నా చెప్పినా కానీ మా మంత్రి గారికి చెప్తాను, ఇమ్మీడియట్ ఏదన్నా ఉంటే యాక్షన్ తీసుకొని ఈ విధంగా చేసుకుంటా పోండి అని చెప్పి ఆఫీసర్లకు కూడా మామూలుగా వాళ్ళకందరికి కూడా పిలిచి చెప్పి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా చూసుకుంటా పోతున్నాము. మంత్రి గారికి మన విషయాలన్నీ చర్పిస్తున్నారు. ఇల్లు మన లక్కెడ్డిపల్లె గ్రామం గురించి, టౌన్ గురించి ప్రతి ఒక్కటి మనకు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు తీరుస్తున్నారు. ముందులాగా లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంటింటికి ఉదయాన్నే పింఛన్ కూడా సరిగా చేరుతాండా లేదా అనేది కూడా మనము విచారించుకొని తెలుసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రతి ఇంటికి కూడా పింఛన్లు కూడా బాగా చేరుతున్నాయి. మనకు ఏమి ఇబ్బంది లేదు. మనకు గౌరవనీయులు మంత్రి గారు మనకు ప్రతి తూరి కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకు సహాయం చేస్తున్నారు. లక్కెడ్డిపల్లె మండలానికి ప్లస్ లక్కెడ్డిపల్లె టౌన్ కి కూడా మనం అందరం కలిసి మెలిసి ఐక్యతగా పని చేయాలని మన కార్యకర్తలందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మనం అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రి గారికి మన